హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఈరోజు వ్లాగ్ వచ్చేసి షార్జాలో ఉన్న డెజర్ట్ సఫారీకి మేమైతే బయలుదేరాము విత్ 3 ఫ్యామిలీస్ అనమాట. ఇక్కడ అందరు వీడియోలో చూడొచ్చు మీరు. సిద్ధు అయితే ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేశాడు ఈ ట్రిప్ అయితే. పిల్లలందరూ ఐస్ క్రీమ్స్ తింటున్నారు. ఈ డెజర్ట్ సఫారీకి మేము ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి 50 dirhams, కిడ్స్కి కూడా 50 dirhams పడింది, ఎల్డర్స్కి కూడా 50 dirhams పడింది. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనము వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. మనకి మినీ బస్ అరేంజ్ చేస్తారనమాట. బస్ ఫుల్గా నిండాకనే వాళ్ళు స్టార్ట్ అవుతారు. వీటికి కొన్ని స్టాప్స్ ఉన్నాయండి. మనం బుక్ చేసుకున్నప్పుడే ఆన్లైన్లో మన ఏరియాకి ఏ దగ్గర స్టాప్ అనేది చూసుకొని మనం అక్కడ ప్లాన్ చేసుకోవాలన్నమాట. మేముండే ఏరియాకి మాకు లూలు హైపర్ మార్కెట్ అల్బర్షా ఉంది కదా, అది దగ్గర. సో మేము ఆ స్టాప్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. అప్పుడు బస్సు వచ్చిందనమాట. సో మేమందరం ఎక్కేసాం. చూడొచ్చు బస్సు ఇలా ఉంటుంది లోపల. ఇటు సైడ్ వచ్చేసి 2 seater ఉంటుంది, అటు వచ్చేసి 1 seater. మధ్యలో మళ్ళీ ఇంకొకరు కూర్చునేలాగా ఉంటుంది అనమాట. నేనేమనుకున్నా ముందు అటు ఇటు సీట్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా మనకి మామూలుగా బస్సెస్, అలా అనుకున్నాను. కాకపోతే మధ్యలో కూడా మళ్ళీ సీట్స్ ఉంటాయి, మధ్యలో కూడా ఫిల్ అయిపోతుంది అనమాట. బస్ అయితే ఫుల్గా ఫిల్ అవుతుంది. వాళ్ళు అలా ముందే చూసుకుంటారు అనుకుంటా. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఫిల్ అయ్యాకనే కన్ఫర్మ్ చేస్తారు అనుకుంటా. ఇక్కడైతే సిద్ధు ఐస్ క్రీమ్ అంతా అంటిస్తుండని నేను తీసుకొని తినేసాను అనమాట. ఇది వచ్చేసి దుబాయ్ నుంచి షార్జా అండి. మాకైతే 1 hour ఒక 20 minutes పట్టు ఉంటుంది, 1.5 hour పట్టు ఉంటుంది. సో అందరు ఎక్కాలి కదా. మేము ఎక్కిన దగ్గర స్టాప్ దగ్గర కొంచెం ఇంకా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వేరే దగ్గర నించున్నారనమాట. సో తిప్పి తీసుకెళ్ళాడు. మాకు 1.5 hour పట్టింది దుబాయ్ నుంచి షార్జాకి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది కదా, ఇది వరల్డ్ టాలెస్ట్ టవర్ అనమాట. ఇక్కడ సన్న బిట్ ఉంది కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కవర్ అయినాయి అనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వరల్డ్ టాలెస్ట్ టవర్. చూడొచ్చు మీరు, నేను ముందు వీడియోస్లో కూడా పెట్టాను. ఇంకా మీరు అంతా చూస్తారు ఇక్కడ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ కానీ సివిల్ వాళ్ళకి కానీ ఏమైనా యూజ్ అవుతుందని నేను బిల్డింగ్స్ కూడా చూడండి, బ్లాక్స్ పెట్టినట్టే నీట్గా, ఎంత నీట్గా ఉన్నాయి బిల్డింగ్స్ అయితే. చూడండి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది మీకు. ఇది అంతా దుబాయ్ టు షార్జాకి వెళ్ళే రూట్ అనమాట. ఈ బిల్డింగ్స్ అన్నీ మధ్యలో వచ్చాయి. నేను కూడా ఏవైతే కొత్తగా చూసానో ఆ బిల్డింగ్స్ వీడియో తీసాను అనమాట. స్టడీ చేయడానికి కూడా బాగుంటుందని. ఒక బిల్డింగ్ అయితే మొత్తం గ్లాస్తో అనమాట. చూడండి బిల్డింగ్ డిఫరెంట్గా ఉంది, నేను ఫస్ట్ టైమే చూడ్డాము. ఇది కూడా చూడండి మధ్యలోకి అసలు ఎంత పెద్ద హైయెస్ట్ టవర్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ మనము షార్జాలోకి ఎంటర్ అయినట్టే. ఇదంతా డెజర్ట్ కనిపిస్తుంది కదా మనకి. మనము షార్జా డెజర్ట్ సఫారీకి వచ్చే ముందు బోర్డ్స్ ఉంటాయండి. బోర్డ్స్ మీద వీళ్ళకి క్యామిల్, పామ్ ట్రీస్ అట్లా సింబల్ అనమాట. మనము ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నైట్ అయితే బాగా లైటింగ్కి కనిపించాయి అనమాట. ఇప్పుడు మాత్రం మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు. మాకు కనిపిస్తుంది కానీ వీడియోలో అంత క్లియర్గా లేదు. సో ఆల్మోస్ట్ మనము రీచ్ అయ్యాము. డెజర్ట్ సఫారీకి అయితే రీచ్ అయిపోయినాము. మేము వచ్చేసరికి 4 అయిపోయింది. అంటే మేము అక్కడ 2:45కి అట్లా స్టార్ట్ అయ్యి ఉంటాము దుబాయ్ నుంచి. సో ఇక్కడ చూడండి ఒక 3-4 minutes ఆఫ్ రోడ్ ఉంటుంది. మామూలుగా చిన్న వెహికల్స్ అయితే స్టక్ అవుతాయండి శాండ్లో. వన్స్ దిగిందంటే ఇంకా మనం బయటకు తీస్తున్న కొద్దీ టైర్ లోపలికి వెళ్తుంది. ఒకసారి మాకు లవ్ లేక్ దగ్గర అలాగే అయింది మా కార్ అయితే. ఇంకా ఇక్కడ ఈ డ్రైవర్ ఇక్కడ ఏం చేస్తాడంటే స్టాప్ చేసేసి మేమందరం దిగాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్లో కూడా వచ్చారు. మేబీ వాళ్ళు షార్జాలో ఉండే వాళ్ళని నేను అనుకుంటున్నాను. అంటే దుబాయ్ నుంచి కూడా వచ్చి ఉంటారులే. ఇక్కడైతే డ్రైవర్ కార్ పార్క్ చేసుకుని మమ్మల్ని బస్సులో ఉన్న వాళ్ళందరినీ ఈ డెజర్ట్ సఫారీలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ 4x4 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఒక వెహికల్లో 7 members తీసుకెళ్తున్నారు. మేము తీసుకున్న 50 dirhams టికెట్కి ఒక 5-6 అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ సఫారీకి రీచ్ అవ్వగానే ఇది డ్యూన్ బాషింగ్ థ్రిల్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గైడ్ ఉండు కదా, ఇతనికి మాకు ఆ డ్రైవర్ ఉండు కదా అప్పచెప్పాడు అనమాట. అంటే వాళ్ళకి ముందు ఉంటాయి కదా ఎవరు ఏంటి అనేది, వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. సో ఆ గైడ్కి అప్పచెప్పేశాడు. మేము 13 members ఉండేసరికి అతను ఏమన్నాడంటే 7 members ఒక వెహికల్ వెళ్ళండి, 6 members ఇంకో వెహికల్లో వెళ్ళామని చెప్పాడు. సో ఇది రైడ్ వచ్చేసి ఫుల్ అసలు భయము ప్లస్ హ్యాపీ అలా ఉంటుంది అన్నమాట. ఇది
డ్యూన్ బాషింగ్ థ్రిల్ రైడ్. ఏం లేదండి, అది 4x4 ల్యాండ్ క్రూజర్ వెహికల్లో కూర్చోబెడతాడు వాడు. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవడానికి మాకైతే టైం ఇవ్వలేదు. ఇంకా 15 మినిట్స్ ఉంటుంది రైడు. అసలు భలే ఉంటుంది. మధ్యలో కొంచెం భయం కూడా అనిపిస్తుంది. చూడండి, ఇవి అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా, తీసుకెళ్తుంది వెహికల్. తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వేరే ప్లేస్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారనమాట. ఇక్కడ మీరు సన్సెట్ వ్యూ చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది డెజర్ట్లో. ఇక్కడైతే ఎక్కిస్తున్నాడు. మా బస్సులో వచ్చిన వాళ్ళనే ముందు కొంతమందిని ఎక్కించాడు అనమాట. లాస్ట్ ట్రిప్ మాదే అయ్యింది, అందరు ఎక్కేశారు మోస్ట్లీ. నేనైతే ఈ డెజర్ట్ సఫారీకి రావడం ఫస్ట్ టైం అండి. గుండెల్లో అయితే చాలా భయం అనమాట, కానీ ఇంకా తప్పదు కదా వెళ్ళాలి అని. కానీ ఒకసారి ఎక్కాకైతే అసలు బాగా థ్రిల్ అనిపించింది. ఇంకా చూడండి, ఇలా వెహికల్ వస్తుంది చూడండి, పై నుంచి కిందికి అనమాట. చూడండి, డౌన్కి వస్తుంది వెహికల్. అది చూసినప్పుడు అయితే గుండెల్లో ఫుల్ భయం వేసింది. ఎలా వెళ్తాం దేవుడా అనిపించింది అనమాట. చూడండి, చాలామంది వెళ్తున్నారు, అందుకే మేము వెనక్కి నుంచున్నాము. అందరు వెళ్ళామన్నమాట. అయినా ఒకసారి వన్స్ ఎక్కాక ఏం భయం అనిపించలేదు. వాడు అరబిక్ మ్యూజిక్ పెట్టి ఇంకా ఫన్, మనకి హ్యాపీనెస్ చేయాలని వాడు సీట్ బెల్ట్ కూడా పెట్టుకొని లేదనమాట. వాళ్ళకి అలవాటే ఉంటుంది కదా, సో వాళ్ళు జాగ్రత్తగానే తీసుకెళ్తారు. మేమైతే ఎక్కాక సీట్ బెల్ట్ పెట్టుకునే టైం కూడా ఇవ్వలేదు. పర్లేదు అన్నాడనమాట. నేను ముందే మీకు చెప్పేస్తున్నాను, ఇది డ్యూన్ బాషింగ్ థ్రిల్ రైడ్ మేము ఎలా చేసామనేది. ఎందుకంటే ఆ బిట్ వచ్చినప్పుడు నేను మా వాయిస్ పెట్టాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని. మా టర్న్ అయితే వచ్చేసింది ఇప్పుడు. ఇక్కడైతే ఒక ఫోటో వీడియో అయితే తీసేసుకున్నాము. ఇక్కడ ఏవో డెజర్ట్లో కాయలు కూడా కాసాయండి. ఆ కాయలు అసలు నాకు కుదరలేదు దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దామంటే, ఎందుకంటే ఈ వెహికల్స్ సడన్గా వస్తున్నాయి. సో మేము ఒక కార్నర్కి నించున్నాం అనమాట. ఏవో కాయలు కూడా కాసాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ చూడండి సన్సెట్ వ్యూ డెజర్ట్లో. ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా లైటింగ్ ఒక గంట ముందు వస్తే బాగా వచ్చేయండి. ఇదిగోండి మా టర్న్ అయితే వచ్చేసింది. భయము కూర్చోదా, వీడియో వస్తుందేమో, మీరు తీయండి అయితే.
నేను వీడియో తీసుకుంటూ మళ్ళీ అసలు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నేనైతే తెలుసా అసలు టైం ఎక్కడ ఇచ్చాడు ఎంత కాస్ట్లీ ఉంటుంది ఆల్రెడీ చూసారు కదా డ్యూన్ బాషింగ్ థ్రిల్ రైడ్ ఎంత అరిసామో అసలు. ఫస్ట్ వీడియో వచ్చేసి నేను తీసాను అనమాట, మిడ్లో కూర్చున్నాను. సెకండ్ వీడియో వచ్చేసి అన్న ఫ్రంట్లో కూర్చొని తీశారు. చెప్పారు కదా వీడియో తీయడమే సరిపోయిందని. ఇంకా ఆ రైడ్తో మనము ఈ ప్లేస్కి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు అక్కడ ఎంట్రన్స్ చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు ఉండి పెద్ద ఎంట్రన్స్ గేట్ ఉంది. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. మనం ఇటు సైడ్ ఇక్కడ ఉన్నాం కదా, మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది 50 dirhams. ఇప్పుడు అక్కడ నేను జూమ్ చేశాను కదా, అక్కడ ఇదంతా 50 dirhams అనమాట. స్టేజ్ తర్వాత అటు వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా 50 dirhams పే చేస్తే అక్కడ కూర్చోవచ్చు. విఐపి సర్వీసింగ్ క్యాంప్ అనమాట అది. అంటే ఏం లేదు, ఫుడ్ అంతా సేమ్. అక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే వాళ్ళే టేబుల్ దగ్గరికి మనకి ఫుడ్ డ్రింక్స్ అన్నీ తీసుకొస్తారు. ఇక్కడ మాత్రం మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. అన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. మన ప్యాకేజ్లో వచ్చేసి ఫుడ్, డిన్నరు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, హెన్నా పెయింటింగు, అరబిక్ కాస్ట్యూము, వాళ్ళ కాస్ట్యూమ్ మనం వేసుకొని ఫోటో దిగొచ్చు అనమాట. అది ఇవన్నీ మన ప్యాకేజ్లో కవర్ అవుతుంది. హెన్నా కూడా పెడతారు ఇక్కడ. పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. షోస్ చూసుకుంటూ వాళ్ళు ఆడుకోవచ్చు. ఇక్కడ టీ సెల్ఫ్ సర్వీస్. మేము వెళ్ళాక టీ తాగామన్నమాట. సత్య అయితే టీ ప్రిపేర్ చేశాడు, వాడికి ఇష్టము, ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ టీ ప్రిపేర్ చేశాడు. దాంతోపాటు గులాబ్ జామ్ లాగా ఉన్నాయి ఇక్కడ, ఫేమస్ ఇవి. అంటే న్యూ ఇయర్, నేషనల్ డే అప్పుడు ఏమైనా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇవి ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. అవి పెట్టారనమాట. ఫస్ట్ టీతో పాటు ఒక 2 గులాబ్ జామ్ టైప్ ఉన్నాయి స్వీట్స్, అవి పెట్టారు. సో ఇక్కడ చూడండి హెన్నా పెయింటింగ్. ఇక్కడ వెళ్ళి మనము హెన్నా వేయించుకోవచ్చు. పక్కన అరబిక్ కాస్ట్యూమ్ ఉంది, వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకొని ఫోటో దిగొచ్చు. ఇక్కడ పక్కనంతా ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట, నైట్ డిన్నర్ కోసం. ఇక్కడ కనిపిస్తుంది చెప్పండి, అది 50 dirhams ఎక్స్ట్రా అండి. టికెట్ కాకుండా మనం అక్కడ కూర్చోవాలంటే 50 dirhams ఎక్స్ట్రా పే చేయాలి. ఫుడ్ మిగతాది అంతా సేమ్, కాకపోతే వాళ్ళే తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తారనమాట. ఇక్కడైతే సత్య వచ్చేసి టీ ప్రిపేర్ చేసుకుంటూ, నాకు వాడు స్నాక్స్ తినలేదు, నాకు ఇచ్చాడు అనమాట. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, పర్లేదు. నేను 100%కి ఒక 60% ఇస్తాను ఫుడ్కి. ఫస్ట్ అయితే టీ కాఫీ ఏదైతే అది తీసుకొని స్నాక్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము టీ తాగి ఇంకా మరి బయటకు వచ్చాము మిగతా రైడ్స్ చూద్దామని. మన ప్యాకేజ్లో క్యామెల్ రైడ్ కూడా ఉంది. కాకపోతే చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. ఇదంతా దాటి వెళ్ళాలని ఈలోపు నేను ఇక్కడ వీడియో తీశాను. చాలామంది ఇదంతా దాటాక మేము ఎక్కడో వెనక్కి నించున్నాం అనమాట. 50 dirhams టికెట్లో మనకి క్యామెల్ రైడ్ కవర్ అయినా సరే మనం ఇంత పెద్ద లైన్లో నించోలేదు అనుకుంటే ఇక్కడ సపరేట్గా ఇంకో వేరే క్యామెల్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి 10 dirhams అనమాట. అప్పటికప్పుడు కట్టి మనం రైడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి క్వాడ్ బైక్ రైడింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇద్దరికి 15 minutesకి 100 dirhams అనమాట. ఇద్దరు కూర్చోవచ్చు. 15 minutes రైడ్ 100 dirhams. ఇది వచ్చేసి ఈ రైడ్ వచ్చేసి మన 50 dirhams దాంట్లో కవర్ అవ్వదు, సపరేట్గా టికెట్ తీసుకోవాల్సిందే మనము. బైక్ రైడింగ్. ఇంకొక అట్రాక్షన్ వచ్చేసి వీళ్ళది నేషనల్ బర్డ్ ఫాల్కన్ ఉంది కదా, దాంతో మనము పిక్ దిగొచ్చు అనమాట. అది కూడా మళ్ళీ దానికి 20 dirhams. ఆ బర్డ్ని ఇలా చేయి మీద పెట్టుకొని పిక్ దిగితే 20 dirhams. ఇక్కడ స్కార్ఫ్స్ కూడా అమ్ముతున్నారు, అది వచ్చేసి 10 dirhams అంట కొనుక్కుంటే. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది మెయిన్గా ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చి మేము ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ దిగాము. హార్స్ రైడింగ్ కూడా ఉంది. నేను ఇంకా దాని ప్రైస్ అయితే కనుక్కోలేదు, మన ప్యాకేజ్లో అయితే కవర్ అవ్వదు. ఇక్కడైతే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనం పిల్లలతో వెళ్ళినప్పుడు వెహికల్స్ అయితే ఎలా పడితే అలా వస్తున్నాయి అనమాట. సో కొంచెం డెజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పిల్లలతో. చూడండి సడన్గా వస్తున్నాయి అనమాట వెహికల్స్. ఇక్కడైతే ఇంకా చూడండి మా టర్న్ వచ్చేసరికి ఇంకా
అంతమంది ఉన్నారనమాట. చీకటి అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి బెల్లీ డ్యాన్స్ ఉంటుంది. సో మేము ఒక 10 minutes బెల్లీ డ్యాన్స్ అయితే మిస్ అయ్యాము బికాజ్ ఆఫ్ దిస్ క్యామిల్ రైడింగ్ కోసము. ఓన్లీ ఒక 5 minutes బెల్లీ డ్యాన్స్ చూసాము. ఈ క్యామిల్ రైడింగ్ అయితే అండి కొంచెం భయంకరంగా ఉందన్నమాట. నేనైతే అది థ్రిల్ రైడ్ కంటే దీనికి చాలా భయపడ్డాను. ఇది లెగడము ఒక ఎత్తు అయితే, కూర్చునేటప్పుడు అయితే అది ల్యాండ్ అయ్యేటప్పుడు క్యామిల్ భయంకరం అనమాట. పిల్లలు కూడా భయపడ్డారు, నేను కూడా భయపడ్డాను. అది సెకండ్ క్యామిల్ అయితే ఫుల్ అరుస్తుంది. దానికి ఇంకా ఓపిక అయిపోయినట్టుంది పాపము. అంటే మాది వచ్చేసరికి లాస్ట్ అనమాట. ఏదన్నా అలాగే అయ్యింది ఫస్ట్ రైడ్ ఇది కూడా. పాపం వాటికి ఇంకా ఓపిక లేదు. క్యామిల్స్కి ఆకలో మరేమో తెలియదు, అరుస్తున్నాయి, లెగడానికి ఇబ్బంది పడుతున్నాయి, కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఎలాగైతే మాకే పాపం అనిపించింది కూర్చోవాలంటే. ఇంకా సరేలే అంతసేపు నించున్నాం అనమాట. చూడండి ఎంత బలవంతంగా తీసుకెళ్తున్నాడు అతను. పాపం అలసిపోయాయి అవి కూడా క్యామెల్స్. ఎప్పటి నుంచి నాకు తెలిసి 3 o'clock నుంచి స్టార్ట్ చేసేటట్టున్నారు ఈవినింగ్, ఆఫ్టర్నూను. పాపం అలసిపోయినాయి. మాదే లాస్ట్ ట్రిప్. ఫస్ట్ అయితే పిల్లలందరిని ఎక్కించేసాము. అందులో షర్మిల వెళ్ళింది. ఇంకా తర్వాత నెక్స్ట్ ట్రిప్లో మేము వెళ్ళాము. అక్కడ ఒక పోల్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి తీసుకొస్తాడనమాట. Daddy, hold tight. Hold tight, tight. Tight. Tight, tight. Hold it tightly. Hold it tight, or it's gonna come down. Oh. Ooh, mommy's done. Hold it tight. Hold it tight. Ta 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 ta. Amma, hold tight. That was actually kind of scary. ఇక్కడ బెల్లీ డాన్స్ చేస్తున్నారు. దుబాయ్ ఫేమస్ బెల్లీ డాన్స్. అయితే ఒక 10 minutes మిస్ అయ్యాము. ఒక 5 minutes చూసాము. తర్వాత మనం ఫస్ట్ రాగానే టీ విత్ గులాబ్ జామ్ టైప్ తిన్నాం కదా, ఇప్పుడు స్నాక్స్ ఇచ్చారనమాట. పకోడీ టైపు, ఇంకొకటి ఏదో బజ్జీ లాగా ఉంది, అది ఇచ్చారు. స్నాక్స్ ఇవ్వడం అంటే మనమే వెళ్ళి అక్కడ స్నాక్స్ అని స్టాల్ ఉంటుంది. ఇందాక టీ ఎలా సర్వ్ చేసుకున్నాము, ఇలాగే స్నాక్స్ కూడా మనమే అక్కడ ప్లేట్స్ అన్నీ ఉంటే సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ ఇంకొక షో జరుగుతుంది. ఇది తనూరా షో అంటారు దీన్ని. కనిపిస్తుంది కదా లైట్స్గా, వాళ్ళు రౌండ్గా తిరుగుతున్నారు. ఇందాక బెల్లీ డ్యాన్స్ చూసాం కదా, అది చూసి ఇక్కడ సహస్య అనమాట. సహస్య ఇక్కడ బెల్లీ డ్యాన్స్ వేస్తుంది, మన కోసం చూడొచ్చు. ఇంకా షో చూసుకుంటూ మనం ఇక్కడ ఫుడ్ అనమాట, డిన్నర్ అండి. ఇదంతా వెజ్ అనమాట. ఇక్కడ 2 lines ఉంటాయి. ఏమంటారు, లేడీస్కి సపరేట్ లైన్, జెంట్స్కి సపరేట్ లైన్ అనమాట. సో ఇక్కడ ఇదంతా వెజ్. నాన్ వెజ్ వచ్చేసి మటన్ కబాబ్ ప్లస్ చికెన్ కబాబ్స్ పెట్టారు. సో అది వచ్చి వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. వెజ్ మాత్రము మనమే సర్వ్ చేసుకోవాలి. లేడీస్ లైన్లో లేడీస్ నించోని మన టర్న్ వచ్చినప్పుడు అక్కడే ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. సలాడ్స్, నూడిల్స్ పెట్టారు, ఆలూ కర్రీ, పాస్తా, అన్ని రకాల పప్పు, వైట్ అన్నము, బిర్యానీ, వెజ్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి లైన్ ఉంది కదా, ఇది వచ్చేసి నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్కి వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. మటన్ కబాబ్, చికెన్ కబాబ్. మేము ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల మేము తినలేదన్నమాట.
అనమాట, నేను మా హస్బెండ్. పిల్లలు అయితే తింటారు కానీ మేము అందుకే ఓన్లీ వెజ్ సర్వ్ చేసుకున్నా నేను. నూడిల్స్ ఫుడ్ పర్లేదండి, ఓకే, మరీ ఎక్సలెంట్ కాదు, అలానే బ్యాడ్ కాదు, మీడియం అనమాట. సో మనకి ఇక్కడ మళ్ళీ ఒక స్వీటు ఇక్కడ ఉన్నాయి కదా, ఆనియన్, ఒక ఫ్రూటు, ఇది మళ్ళీ సపరేట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మళ్ళీ తినుకుంటూ డిన్నర్ చేసుకుంటూ ఇక్కడ ఫైర్ షో చూడొచ్చు. ఫైర్ షో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట, స్టేజ్ సైడ్ కాకుండా మన ప్లేస్లోనే బ్యాక్ సైడ్ టర్న్ అవ్వాలి. ఇక్కడ ఫైర్ వర్క్ చూసుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ చికెన్ కబాబ్ ఇచ్చారు, అలాగే మటన్ కబాబ్ అనమాట. పిల్లలు తింటున్నారు. సో తర్వాత ఫైర్ షో తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఇంకొక ఫైర్ షో అనమాట. డిన్నర్ చేసుకుంటూనే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ప్రశాంతంగా పిల్లోస్ ఇస్తారు మనకి, కూర్చొని షోస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ఫైర్ షోతో దుబాయ్ సఫారీ ఎండ్ అవుతుంది అనమాట. మనకి మైక్లో చెప్తారు, మీరు అందరు తినేసాక మీ వెహికల్స్ ఎలా అయితే వచ్చారో జాగ్రత్తగా వెళ్ళండి అని అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడితో మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో మనం ఎలా అయితే వెహికల్స్ మనకి ఫస్ట్ దిగాం కదా, అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తాడు కదా థ్రిల్ రైడ్ మీద, మళ్ళీ అదే వెహికల్ వాళ్ళు మనకి గైడ్ ఉంటాడు కదా, ఎక్కడైతే ఎక్కామో మనము అక్కడే మళ్ళీ డ్రాప్ చేస్తారు. ఇదే ప్లేస్ అనమాట మనం ఎక్కింది. సో ఇక్కడే డ్రాప్ చేస్తే మళ్ళీ మనకి బస్సు అక్కడ పార్క్ చేశాడు కదా, బస్ అతను ఉంటాడు, అతను వచ్చి మనకి మన లూలు హైపర్ మార్కెట్ అల్బర్షా ఉంది కదా, ఎక్కడైతే పికప్ చేసుకుంటో అక్కడే మనల్ని డ్రాప్ చేస్తాడు. మాకైతే బస్ దగ్గరకు వచ్చేసరికి 4 o'clock ఎక్కడైతే స్టాప్ చేశాడో అక్కడికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. మీలో కూడా ఎవరన్నా వెళ్ళాలనుకుంటే డెజర్ట్ సఫారీకి హ్యాపీగా వెళ్ళొచ్చు, కిడ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.